సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 1 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. దయచేసి నెల స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి మీరు ప్రత్యేకించి ఒక నోట్స్ పెట్టుకుంటే బాగుంటుందని నా సూచన. కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రత్యేకంగా ఒక నోట్స్ జూన్ మంత్కు సంబంధించి ఓకేనా పెట్టుకొని రాసుకుంటే కనుక బాగుంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు జూన్ 1వ తారీఖు సంబంధించి ఓకేనా. కాబట్టి చూద్దాం. చాలా ఇంపార్టెంట్గా ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ పాల దినోత్సవం వరల్డ్ మిల్క్ డే జూన్ 1 అనమాట. చూడండి, పాలను ప్రపంచ ఆహారంగా గుర్తించడం అన్నమాట. పాలను ప్రపంచ ఆహారంగా గుర్తించడం, పాలకు సంబంధించి ఎంత ఉపయోగమో ప్రజలలో అవగాహన తీసుకురావడం, ఇటువంటి విషయాలపైన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనమాట. దీన్ని 2001 జూన్ 1 నుంచి ప్రారంభించారనమాట. 2001 జూన్ 1 నుంచి ప్రారంభించారు ప్రపంచ పాల దినోత్సవాన్ని. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఈ డేని నిర్వహిస్తారనమాట. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అంటాం, వారు ఈ తేదీని నిర్వహించడం జరుగుతుందన్నమాట. చూడండి, మన భారతదేశానికి సంబంధించి పాలు అనే విషయంలో మీరు నోట్ చేసుకుంటే, పాలు అనేటువంటిది ఒక సంపూర్ణ ఆహారం అన్నమాట. కంప్లీట్ డైట్. అంటే పాలల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి, పాలల్లో ఫ్యాట్స్ ఉంటాయి, పాలల్లో మినరల్స్ ఉంటాయి, పాలల్లో విటమిన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటే వాటిని ఏమంటారంటే సంపూర్ణ ఆహారం అంటారు. ఒక్క పాలు తప్ప సృష్టిలో ఏ పదార్థం కూడా సంపూర్ణ ఆహారం కాదనమాట. పాలు మాత్రమే సంపూర్ణ ఆహారం అనమాట. పాలల్లో ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోజ్ అనమాట. లాక్టోజ్. పాలల్లో ఉండే ప్రోటీన్ కెసిన్. పాలల్లో ఏ ప్రోటీన్ ఉంటుందంటే కెసిన్. పాలల్లో ఉన్నటువంటి కొవ్వు ఆమ్లం లాక్టిక్ యాసిడ్ అనమాట. లాక్టిక్ యాసిడ్. పాలల్లో ఉన్నటువంటి విటమిన్లు సిడి తప్ప మిగతా అన్ని విటమిన్లు ఉంటాయి అన్నమాట. సి విటమిన్ ఉండదు, డి విటమిన్ ఉండదు, మిగతా అన్ని విటమిన్లు ఉంటాయి. ఇక పాలల్లో ఉన్నటువంటి ఓకేనా మినరల్ ఖనిజ లవణం ఏదంటే కనుక కాల్షియం అండ్ ఐరన్ అనమాట. పాలల్లో ఉండే ఖనిజ లవణాలు కాల్షియం అండ్ ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన లిస్టు నోట్ చేసుకోవాలి. ఈ 5 కూడా. పాలు అనేటువంటిది ఒక సంపూర్ణ ఆహారం అన్నమాట. మన భారతదేశానికి సంబంధించి పాల ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవాన్ని శ్వేత విప్లవము అంటారు. వైట్ రెవల్యూషన్. దాన్ని క్షీర విప్లవం అని కూడా అంటారు. శ్వేత విప్లవం అన్న క్షీర విప్లవం అన్న ఒకటే. వైట్ రెవల్యూషన్ అంటే ఇంగ్లీష్లో పిలుస్తామన్నమాట. శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే కనుక వర్గీస్ కురియన్. కేరళకు చెందిన వర్గీస్ కురియనే శ్వేత విప్లవ పితామహుడు అనమాట. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ దేశం మన భారతదేశం. భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ దేశం భారతదేశం. భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనమాట. ఈ పాలకు సంబంధించి మన భారతదేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంటుందన్నమాట. NDDB అంటాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు అనమాట. ఎక్కడ ఉందంటే గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో ఉంది. గుజరాత్లోని ఆనంద్ అనే పట్టణంలో NDDB ఉంటుందన్నమాట. అదేవిధంగా నేషనల్ డైరీ రీసెర్చ్ సెంటర్ జాతీయ పాడి పరిశోధనా కేంద్రం అన్నమాట. నేషనల్ డైరీ రీసెర్చ్ సెంటర్ NDRC. ఓకే, ఎక్కడ ఉంది NDRC అంటే కనుక హర్యానాలోని కర్నాల్లో ఉంది. గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో NDDB ఉంది. హర్యానాలోని కర్నాల్లో NDRC ఉందన్నమాట. మన దేశానికి సంబంధించి అత్యంత ముఖ్యంగా అమూల్ మిల్క్ అని ఒకటి ఉంటుంది కంపెనీ. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. గుజరాత్లోని ఆనంద్ అనే పట్టణంలో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఉంటుంది. వర్గీస్ కురియన్ దీన్ని ప్రారంభించాడు అనమాట. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రారంభించింది వర్గీస్ కురియనే. ఆ గుజరాత్లోని ఆనంద్ అనే పట్టణంలో అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసింది కూడా వర్గీస్ కురియనే అనమాట. కానీ పాలల్లో ఉండేటువంటి ఎంజైమ్ లాక్టేజ్ అనే ఎంజైమ్. పాలల్లో ఉండే ఎంజైమ్ ఏదంటే లాక్టేజ్ గుర్తుపెట్టుకోవాలి. పాలు తెల్లగా ఉండడానికి కారణం లాక్టిక్ యాసిడ్ అనమాట. పాలు తెలుపు రంగుకు కారణం ఏదంటే లాక్టిక్ యాసిడ్ అనమాట.
ఇట్లా పాలకు సంబంధించి సైన్స్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఇవి చెప్పి అవి కెమిస్ట్రీకి సంబంధించిన బిట్లు అనమాట. కాబట్టి నోట్ చేసుకొని చదువుకోండి. ఈ ఏడాది థీమ్ కూడా చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఈ ఏడాది పాల దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఏంటంటే డైరీ అండ్ ఇట్స్ రోల్ ఇన్ గివింగ్ పీపుల్ ద న్యూట్రియంట్స్ దే నీడ్ టు స్టే హెల్తీ. మళ్ళీ చెప్తున్నా, డైరీ అండ్ ఇట్స్ రోల్ ఇన్ గివింగ్ పీపుల్ ద న్యూట్రియంట్స్ దే నీడ్ టు స్టే హెల్తీ. డైరీ అంటే ఏంటి? మిల్క్ అండ్ అదర్ మిల్క్ ప్రోడక్ట్స్. ఇక్కడ పాలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డైరీకి సంబంధించినటువంటి ఓకేనా ప్రోడక్ట్స్ అనమాట. కాబట్టి దీనికి సంబంధించిన థీమ్ చెప్పినా నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, 2024 జూన్ 1న ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో గల వివేకానంద మండపంలో ధ్యానం చేశారు? చూడండి, 2024 జూన్ 1న ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో గల వివేకానంద మండపంలో ధ్యానం చేశారంటే కనుక తమిళనాడు రాష్ట్రం అనమాట. యాక్చువల్లీ వివేకానందకు సంబంధించి రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే వివేకానంద మండపం. తమిళనాడులో ఉన్నటువంటి వివేకానంద మండపం ఎక్కడ ఉందంటే ఇక్కడ కన్యాకుమారి, తమిళనాడులో కన్యాకుమారిలో ఉందన్నమాట. అక్కడ నరేంద్ర మోడీ ధ్యానం చేయడం జరిగిందనమాట. 3 రోజులు ఇక్కడ ఉంటూ ధ్యానం చేశాడనమాట. మే 30, మే 31, జూన్ 1, మే 31, జూన్ 1 ఇక్కడనే 3 రోజులు ఉండి ఆయన ఆ స్వామి వివేకానంద మండపం ఏదైతే ఉందో ఆ మండపంలో నడుస్తూ అప్పుడప్పుడు జపం చేస్తూ అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఆయన అక్కడ మొత్తం అంతా కూడా ఉండడం జరిగిందన్నమాట ఈ 3 రోజులు. జూన్ 1వ తారీఖున 3 గంటలకు ఆయన ధ్యానాన్ని ఆపేస్తాడనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాషాయపు వస్త్రాలు ధరించి చేతిలో జపమాల ధరించి ఇక్కడ ఆ స్వామి వివేకానంద మండపంలో నడుస్తూ అప్పుడప్పుడు జపం చేస్తూ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాడనమాట. ఇక మే 30, మే 31, జూన్ 1 గుర్తుపెట్టుకోవాలి. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగించుకొని ఎన్నికల ప్రచారం ముగిసిపోయిందనమాట. ఆయన పంజాబ్లో ముగించుకొని అక్కడి నుంచి తమిళనాడుకు చేరుకున్నాడు అనమాట. కన్యాకుమారికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయంలో పూజలు చేసి, తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఆలయంలో పూజలు చేసి, భవంతి అమ్మాన్ ఓకేనా ఆలయంలో పూజలు చేసి అక్కడ నుంచి ఒక పడవలో సముద్రంలో ఓకేనా ఆయన ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక చోట రామకృష్ణ మరియు శారదాదేవి పటాలకి ఆయన ఓకేనా మాల వేసి అక్కడి నుంచి ఆ స్వామి వివేకానంద మండపానికి వెళ్ళి ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు అనమాట. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట ఈ సమాచారం. ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయన్నమాట. ఓకేనా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ ఓకేనా ఇటువంటి అనేక పార్టీలు మండిపడుతూ ఉన్నాయన్నమాట. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చివరి దశ 7వ దశ అనమాట. ఇప్పుడు జూన్ 1 ఆ ఎన్నికల సందర్భంగానే ఆయన ఇటువంటి చేస్తున్నాడని వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, 2023-2024 ఏడాదికి గాను జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదు అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి? చూడండి, 2023-2024 ఏడాదికి సంబంధించిన జీడిపి వృద్ధి అనమాట. ఓకేనా, అధికార వర్గాలు వెల్లడించాయన్నమాట. ఈ లిస్ట్ మీరు రాసుకోవాలి. 2023-2024 గాను ఎంత వృద్ధి రేటు నమోదైంది మన భారతదేశ వృద్ధి రేటు అంటే కనుక 8.2%. మొత్తంగా ఈ ఏడాదికి సంబంధించి 8.2% అనమాట. చూడండి, ప్రతి సంవత్సరంలో 4 త్రైమాసికాలు ఉంటాయన్నమాట ఆర్థిక సంవత్సరంలో. ఓకేనా, ఏప్రిల్, మే, జూన్కు కలిపి ఒక త్రైమాసికం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కు ఒక త్రైమాసికం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కు ఒక త్రైమాసికం, జనవరి, ఫిబ్రవరి, మార్చికి ఒక త్రైమాసికం. ఇలా మొదటి త్రైమాసికంలో 8.2% నమోదైతే, రెండవ త్రైమాసికంలో 8.1% నమోదైతే, మూడవ త్రైమాసికంలో 8.6% నమోదైతే, నాలుగవ త్రైమాసికంలో 7.8% నమోదైనమాట. నోట్ చేసుకోవాలి. 2023-2024 సంవత్సరం మొత్తం జీడిపి వృద్ధి రేటు మాత్రం 8.2%. కానీ మొదటి త్రైమాసికం ఎంత, రెండవ త్రైమాసికం, మూడవ త్రైమాసికం, నాలుగవ త్రైమాసికాలు నోట్ చేసుకోండి. మళ్ళీ మొదటి త్రైమాసికం 8.2,
రెండవ త్రైమాసికం 8.1, మూడవ త్రైమాసికం 8.6, నాలుగవ త్రైమాసికం 7.8, మొత్తంగా 8.2% అన్నమాట. ఓకేనా. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను, అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు అనమాట. ఇది ఎలా ఇంత 8.2% నమోదు కావడం అంటే చాలా ఎక్కువే. తయారీ రంగం ఊపందుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి అధికారిక వర్గాలు చెప్తున్నాయి. తయారీ రంగం ఊపందుకోవడం వల్ల ఇంత జీడిపిన ఒకనా సాధించినట్టుగా అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా 2022-2023కు నమోదైనటువంటి జీడిపి 7%. 2022-2023 ఏడాదికి కేవలం 7%. ఇప్పుడు 2023-2024 ఏకంగా 8.2% అంటే చాలా ఎక్కువే కదా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. దీనితో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరిందన్నమాట. మన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతకు చేరిందంటే కనుక 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరిందన్నమాట ప్రస్తుతం. 5 లక్షల కోట్ల డాలర్లకు చేరాలి. ఇప్పుడు ప్రజెంట్ 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరిందనమాట. 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి ఇది చాలా గట్టి అడుగులు వేసినట్టు అయిందనమాట. ఈ జీడిపి సాధించడం అనేటువంటిది గట్టి అడుగులు వేసినట్టుగా మనకు ఒకనా ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జీడిపి యొక్క పూర్తి పేరేంటి, జీడిపి యొక్క అబ్రివేషన్ కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్: భారత్ ఏ దేశం నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారంను దేశీయ ఖజానాకు చేర్చినట్లు తెలిపింది? భారత్ ఏ దేశం నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారును దేశీయ ఖజానాకు చేర్చినట్లు తెలిపిందంటే బ్రిటన్ దేశం నుంచి. చూడండి, బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి మన దేశీయ నిల్వలు 100 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు 100 మెట్రిక్ టన్నులు అంటే కనుక 1,00,000 కిలోల బంగారం అన్నమాట. 100 మెట్రిక్ టన్నులు అనగా 1,00,000 కిలోల బంగారం. దానిని ఇప్పుడు మన భారతదేశానికి తీసుకురావడం జరిగిందనమాట. బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి మన పసిడి నిల్వలను మన భారతదేశానికి మనం తీసుకొచ్చుకోవడం జరిగిందనమాట. అధికారిక వర్గాల ప్రకారం ఈ బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా దేశీయంగా నాగపూర్, ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి సంస్థలు నాగపూర్, ముంబైలో జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందంట. ఓకేనా. 100 మెట్రిక్ టన్నులు అంటే కనుక 1,00,000 కిలోల బంగారం అనమాట. దీన్ని ఎక్కడ భద్రపరిచినట్టుగా తెలుస్తుంది అంటే నాగపూర్, మహారాష్ట్రలోని నాగపూర్, మహారాష్ట్ర ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి సంస్థలు చాలా జాగ్రత్తగా భద్రపరిచాయంట. 1991 తర్వాత ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని తరలించడం ఇదే అంట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే కనుక బ్రిటన్ నుంచి. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో దేశీయంగా 27 మెట్రిక్ టన్నుల బంగారం పెరిగిందంట. మన భారతదేశంలో 2023-2024కు సంబంధించి మన దేశీయ నిల్వలు 27కు పెరిగి ఇప్పుడు 27 మెట్రిక్ టన్నులకు పెరిగి అంటే 27 మెట్రిక్ టన్నులు పెరిగిందన్నమాట ఈ ఏడాదిలో. దాంతో మన భారతదేశంలో మొత్తం ఎన్ని మెట్రిక్ టన్నులు ఉంది మన దగ్గర బంగారం అంటే 882 మెట్రిక్ టన్నుల బంగారం ఉందంట ఇప్పటికీ. 2023-2024 ఒక్క ఏడాదిలోనే 27 మెట్రిక్ టన్నులు బంగారం. దాని పరంగా మొత్తం బంగారం మన భారతదేశంలో ఎంత అయింది ఇప్పటికంటే కనుక 882 మెట్రిక్ టన్నులు మన దగ్గర ఉన్నట్టుగా ఈ అధికారిక వర్గాలు వెల్లడించడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 5. అమెరికా స్పెల్బీ విజేతగా నిలిచిన తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల కుర్రాడెవరు? అమెరికా స్పెల్బీ విజేతగా నిలిచిన తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల కుర్రాడెవరంటే బృహస్సోమ కింద వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి అన్నమాట బృహస్సోమ. ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకుంటే నోట్ చేసుకుంటే, ప్రతి ఏటా అమెరికాలో స్క్రిప్స్ స్పెల్బీ అనేటువంటి పోటీ జరుగుతుందన్నమాట. స్క్రిప్స్ స్పెల్బీ పోటీ అంటే ఇక్కడ స్పెల్లింగ్ చెప్పవలసి ఉంటుందన్నమాట. అలా ఈ ఏడాది ఈ బృహస్సోమ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. మన భారతదేశంలోని నల్గొండ జిల్లాకు చెందిన వాడు ఇతను. అమెరికాలో ఉంటున్నాడనమాట, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. మన భారత సంతతికి చెందిన కుర్రాడు. తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ జిల్లా వాసి అనమాట. ఓకేనా. వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోవడం,
ఓకేనా. అక్కడే ఆ అబ్బాయి పెరుగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉందన్నమాట. ఎవరు? బృహత్ సోమ. 12 ఏళ్ల కుర్రాడు అనమాట. ఈ 12 ఏళ్ల కుర్రాడు సాధించిన విజయం ఏంటి ఇప్పుడు అంటే కనుక, ఈ 12 ఏళ్ల కుర్రాడు 90 సెకండ్లలో 29 పదాలకు స్పెల్లింగ్ చెప్పాడనమాట. 90 సెకండ్లు అంటే 1.5 నిమిషం. ఈ 1.5 నిమిషంలో 29 పదాలకు స్పెల్లింగ్ చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ బృహత్ సోమకు జాక్ అనేటువంటి ఒక బాలుడికి మధ్య టై జరిగిందనమాట. ఈ పోటీలో టై జరిగింది. టై జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 90 సెకండ్లు ఇచ్చారనమాట. ఇద్దరికి కూడా 90 సెకండ్లు ఇచ్చారనమాట. ఈ 90 సెకండ్లు ఇస్తే ఇతను 29 పదాలకి స్పెల్లింగ్లు చెప్పాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 29 వాటికి స్పెల్లింగ్లు చెప్పి విజేతగా నిలిచాడనమాట 90 సెకండ్లలో. ఎవరంటే కనుక బృహత్ సోమ, మన తెలుగువాడు, తెలంగాణకు చెందినటువంటి నల్గొండ జిల్లా వాసి, ఓకేనా. భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ అనమాట. ఫ్లోరిడాలో ఉంటున్నాడనమాట. ఇది గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇది కూడా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది స్పెల్లింగ్ బి విజేతలుగా నిలిచారనమాట. ఇది రికార్డు కూడా. 29 పదాలు ఇంతవరకు ఎవరు చెప్పలేదనమాట మన వాళ్ళు, మన భారతీయులు. కాబట్టి ఇది కూడా ఒక రికార్డ్ అనమాట. 29 పదాలు చెప్పడం అనేది ఇది రికార్డుగా ఉందన్నమాట బృహత్ సోమ మీరుగా. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 6, భారత 18వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చివరి 7వ దశ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? చూడండి, మొత్తం ఎన్నికల కమిషన్ 7 దశలలో ఈసారి మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 18వ సార్వత్రిక ఎన్నికలు 7 దశలు నిర్వహించాయన్నమాట. 7 దశల్లో చివరి దశ 2024 జూన్ 1న ఎన్నికలు నిర్వహించారన్నమాట. 57 లోక్సభ స్థానాలకు గాను 7వ దశలో 57 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించారన్నమాట. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్. ఇప్పుడు చెప్పిన వాటిలో ఈ 7వ దశ ఎన్నికలు జరిగాయన్నమాట. ఒరిస్సాలో జరిగాయి, వెస్ట్ బెంగాలు, బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా పంజాబు, హిమాచల్ ప్రదేశ్, అది కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో. కానీ ఈ రాష్ట్రాలు, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 7వ దశలో ఎన్నికలు జరిగాయన్నమాట. జూన్ 1వ తారీఖున ఆ ఎన్నికలు ముగిసిపోనున్నాయి. జూన్ 1వ తారీఖున 7 దశలు మొత్తం టోటల్ భారతదేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అనేటువంటి కంప్లీట్ అయిపోతాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయన్నమాట. జూన్ 4వ తారీఖున ఫలితాలు వెల్లడి కానున్నాయి. భారతదేశాన్ని మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ వెళ్తాడా, లేదా ఇండియా కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది, ఓకేనా. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి, అంటే నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా, ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్నమాట. ఓకే, ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. జూన్ 4న మనకు ఆ ఫలితాలు వెల్లడవుతాయి. కాబట్టి ఆ రోజు ఏంటి, కానీ ఎన్నెన్ని సీట్లు ఎవరెవరికి వచ్చాయి, ఏ పార్టీకి వచ్చాయని ఆ రోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. 7వ దశ ఎప్పుడంటే జూన్ 1. 10th క్వశ్చన్, భారతదేశ ఎన్నికలలో ఏ దేశం జోక్యం చేసుకున్నట్టు ఓపెన్ ఏఐ వెల్లడించింది? చూడండి, ఓపెన్ ఏఐ వెల్లడించినటువంటి అంశం ఏంటంటే కనుక, ఇటీవల భారతదేశ ఎన్నికలు జరిగాయి కదా, 18వ సార్వత్రిక ఎన్నికలు. దానికి సంబంధించి మన దేశ ఎన్నికలలో ఇజ్రాయిల్ జోక్యం చేసుకున్నట్టు, ఇజ్రాయిల్ దేశంలోని పలు సంస్థలు జోక్యం చేసుకున్నట్టు ఇప్పుడు ఓపెన్ ఏఐ వెల్లడించిందనమాట. ఓపెన్ ఏఐ వెల్లడించిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ ఓపెన్ ఏఐ ఏం చెప్తుందంటే కనుక, భారతదేశంలోని అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికలలో ఓకేనా జోక్యం చేసుకున్నట్టుగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దేశంలోని పలు సంస్థలు ఓకేనా జోక్యం చేసుకున్నట్టుగా ఈ ఓపెన్ ఏఐ వెల్లడించడం జరిగిందన్నమాట. ఓపెన్ ఏఐ స్థాపకుడు ఎవరంటే కనుక ఆల్ట్మన్, ఓకేనా.
ఓపెన్ ఏఐ 2015లో ఏర్పడింది. ఇటీవల మనం చెప్పుకున్నాం ఓపెన్ ఏఐ గురించి. గూగుల్కు ధీటుగా ఒక సెర్చ్ ఇంజిన్ను ప్రారంభించింది ఓపెన్ ఏఐ అని చెప్పుకున్నాం, సెర్చ్ ఇంజిన్ను. కాబట్టి ఈరోజు ఓపెన్ ఏఐ ఏం చెప్తూ ఉందంటే కనుక ఇజ్రాయెల్ భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకుంది అనే విషయాన్ని వెల్లడించిందనమాట. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం. ఇజ్రాయెల్ భాష హిబ్రూ. ఇజ్రాయిల్ కరెన్సీ షెకిల్. ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ అనమాట. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్లో అధికంగా ఏ మతస్థులు ఉంటారంటే జుడాయిజం మతస్థులు ఎక్కువ మంది ఇజ్రాయెల్లో ఉంటారనమాట. పాలస్తీనాతో యుద్ధం చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లతో యుద్ధం ఇజ్రాయెల్ చేస్తూ ఉందన్నమాట. 8th క్వశ్చన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏ కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా ప్రకటించింది? ఏ కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా ప్రకటించిందంటే యాష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి దోషిగా ప్రకటించిందన్నమాట. ఏ కోర్టు అనేది ఇంపార్టెంట్. న్యూయార్క్ కోర్టు. ఎవరికి అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు. ఏ కేసులో అంటే యాష్ మనీ కేసులో. ఓకేనా. పోర్న్ స్టార్ డేనియల్స్కు 1.30 లక్షల కోట్లు, డేనియల్స్కు 1.30 లక్షల డాలర్లను ఆయన అక్రమంగా చెల్లించి దానికి సంబంధించిన రికార్డులను తారుమారు చేశాడంట. ఆ కేసు అనమాట ఇది యాష్ మనీ కేసు అంటే. మళ్ళీ చెప్తున్నా, పోర్న్ స్టార్ డేనియల్స్కు 1.30 లక్షల డాలర్లను చెల్లించి అక్రమంగా ఆ రికార్డులను తారుమారు చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కేసులో ఆయనకు ఇప్పుడు దోషిగా నిలబడ్డాడనమాట. ఈ న్యూయార్క్ కోర్టు జూలై 11వ తారీఖున అతనికి ఎంత శిక్ష అనేది ఖరారు చేస్తుందన్నమాట. ఇంకా శిక్ష ఖరారు చేయలేదు, దోషిగా తేల్చేసిందనమాట. ఆ శిక్ష ఖరారు ఎప్పుడంటే జూలై 11వ తారీఖున జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. న్యూయార్క్ కోర్టు జూలై 11న శిక్ష ఖరారు చేస్తుంది. ఇతని పైన 34 అభియోగాలు, ఓకేనా, అభియోగాలు వస్తే అవన్నీ కూడా రుజువు అయ్యాయన్నమాట. ఎన్ని అభియోగాలు? 34 అభియోగాలు వస్తే అవన్నీ కూడా రుజువు కావడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క కేసులో దోషిగా అయినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ఈయన, ఓకేనా, మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అప్రతిష్ట మూట కట్టుకున్నాడనమాట. ఒక్క కేసులో దోషిగా అయినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా, తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అప్రతిష్ట మూట కట్టుకోవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని మనకు న్యూస్ పేపర్లు వెల్లడించాయన్నమాట. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. నైన్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ రాంగ్గా ఉంది, క్వశ్చన్ నోట్ చేసుకుని నేను చెప్తా. 2024లో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్ క్రీడలలో మన భారతదేశం తరపున ఫ్లాగ్ బ్యారర్ ఎవరు? మళ్ళీ చెప్తున్న క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన భారతదేశం తరపున పాల్గొనే ఫ్లాగ్ బ్యారర్, పతాకదారుడు అనమాట. ఎవరంటే కనుక శరత్ కమల్. మన ఇమేలో చూడొచ్చు, శరత్ కమల్ అచంట టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అనమాట. టేబుల్ టెన్నిస్లో అత్యంత గొప్ప క్రీడాకారుడు ఎవరంటే కనుక శరత్ కమల్ అచంటనే. ఒలింపిక్లో ఇప్పటి వరకు 5 సార్లు పార్టిసిపేట్ చేశాడు, కానీ ఒక్కసారి కూడా మెడల్ సాధించలేదన్నమాట శరత్ కమల్ అచంట. అతనికి ఆశ్చర్యం కలుగుతూ ఉందంట. ఒలింపిక్లో ఒక్క మెడల్ కూడా సాధించని అతన్ని ఈ ఫ్లాగ్ బ్యారర్గా నియమించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉందంట. ఎందుకో అతన్ని నియమించినట్టుగా అతను అనుకుంటున్నాడంటే కనుక ఈ టేబుల్ టెన్నిస్ పరంగా భారతదేశానికి అత్యధిక కాలం సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఆయనను ఫ్లాగ్ బ్యారర్గా నియమించి ఉండొచ్చని ఆయన యొక్క అభిప్రాయం అనమాట. యాక్చువల్గా 2022 టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు నీరజ్ చోప్రా. అటువంటి నీరజ్ చోప్రాను కాదని శరత్ కమల్ అచంటను నియమించబడడం అతనికి ఒక అర్థం కావడం లేదనమాట. ఏదైతే ఏమి ఇప్పుడు ఫ్లాగ్ బ్యారర్ ఎవరంటే మాత్రం మనం చెప్పాల్సింది శరత్ కమల్ అచంట
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 2004లో ఎథెన్స్ ఒలింపిక్స్లో ఆయన ఫస్ట్ ఆడడం జరిగింది. అలా 5 సార్లు ఒలింపిక్స్లో ఆడడం జరిగింది అనమాట. ఈసారి కూడా ఆడబోతూ ఉన్నాడు. ఈసారి మనకు భారతదేశానికి మెడల్ తేవాలని మనం కోరుకుందాం టేబుల్ టెన్నిస్లో, ఓకేనా. అది కూడా గోల్డ్ మెడల్స్ తేవాలని కోరుకుందాం. ఓకే. లాస్ట్ క్వశ్చన్. 2024 జూన్ 1న ప్రారంభమయ్యే ఐసీసీ T20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? చూడండి, జూన్ 1వ తారీఖున ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 ఓకేనా స్టార్ట్ కాబోతూ ఉంది. మనందరికీ తెలుసు, ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటిది ఐసీసీ వరల్డ్ కప్ అనమాట. ఈసారి మన భారతదేశానికి కప్పు రావాలని మనం అందరం కూడా ముక్త కంఠంతో ఓకేనా అందరం అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఆశీస్సులతో మన భారతదేశానికి మెడల్ వస్తుంది, అంటే విజేతగా నిలుస్తామన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఏడాది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే 2 దేశాలు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి అమెరికా, 2 వెస్టిండీస్. అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో ఆడుతున్నారనమాట. మొట్టమొదటి తేదీన అంటే జూన్ 1వ తారీఖున తొలి రోజున అమెరికా, కెనడా ఈ 2 దేశాలు కూడా ఆడనున్నాయన్నమాట. తొలి రోజున అమెరికా, కెనడా దేశాలు. అదే జూన్ 2వ తారీఖున అయితే కనుక వెస్టిండీసు, పపువా న్యూగినియా ఆడనున్నాయన్నమాట. ఇట్లా షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఫైనల్లో మాత్రం మనమే గెలుద్దాం ఖచ్చితంగా, అందులో డౌట్ లేకుండా మనమే గెలుద్దాం. ఇకపోతే బ్రాండ్ అంబాసిడర్స్, ఐసీసీ T20 వరల్డ్ కప్కు బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరంటే కనుక ఉసేన్ బోల్ట్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్. మన భారతదేశానికి చెందినటువంటి ప్లేయర్ యువరాజ్ సింగ్ అనమాట. అదేవిధంగా క్రిస్ గేల్ సిక్సర్ల వీరుడు అనమాట, క్రిస్ గేల్. ఇకపోతే పరుగుల వీరుడు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అనమాట. ఇలా ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి బ్రాండ్ అంబాసిడర్స్ను. అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి పాల డైరీ నందిని, కర్ణాటకకు చెందినటువంటి నందిని, అదేవిధంగా గుజరాత్కు చెందినటువంటి అమూల్ మిల్క్. ఈ 2 కూడా ఏ దేశాలకు స్పాన్సర్లుగా ఉన్నాయి నేను చెప్పా ఆల్రెడీ. నందిని డైరీ వచ్చేసి 2 దేశాలకు స్పాన్సర్గా ఉంది. ఇక అమూల్ వచ్చేసి 3 దేశాలకు స్పాన్సర్గా ఉందన్నమాట. అవి ఏవి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.